ప్రేమ కృప ఎంత గొప్పవో చూయించాడు. ఈ అర్థం చేసుకునే దానికి మంచి హృదయ సున్నతి, మంచి మనసాక్షి కావాలిగా. అవి ఉంటే వచ్చి మోకాళ్ళుని ఓ పరమాత్మ నీవెవరవనన్నా అని అడుగుతారు. దూషించడు తొందరపడి. దూషిస్తున్నాడు అంటేనే వాడు తొందరపడుతున్నాడు, అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడని మనం గ్రహించవచ్చు. ఓకేనా? ఈ విధంగా మానవ జాతి పాపాన్ని మానవ జాతికి ఎత్తి చూపి దాని మీద వచ్చే న్యాయమైన కోపాన్ని చూపించి అది నీ మీద పడకుండా ఇదిగో నేనే నా మీద వేసుకొని నీకు పాప పరిహారం, నువ్వు పొందాల్సిన శిక్ష నా మీద పొంది నువ్వు చెల్లించాల్సిన వేళ నేను చెల్లించి ఇదిగో నేను నిన్ను ప్రేమిస్తున్నానని రుజువు చేసుకుంటున్నాను, నీ తప్పుడు నడత విడిచిపెట్టి దిద్దుకునే ఛాన్స్ నీకు ఇస్తున్నాను అని చెప్పి చూపించి నేర్పించి నడిపించేటువంటి దైవము గాని గ్రంథము గాని నాకు ఇంకొకటి కనబడలేదు. గనుక అవి మొత్తం కనబడ్డాయి. పరమాత్మ అయిన వాడు ఈ విధంగానే చేస్తాడు, ఇలా చేస్తేనే రక్షణ అనే సూచించే విధంగా ప్రాచీన వేద సాహిత్యములో కొన్ని రుజువులు ఉన్నాయి. కానీ పరిపూర్ణత అనేది బైబిల్లో ఉంది. అర్థమైందా? కాలేదా? అర్థమైందా? పారసీక మత గ్రంథకర్త జొరాస్టర్ జెండ్ అవెస్తా అనేటువంటి ఆయన ప్రవచన గ్రంథములో పరమాత్మని గురించి కొన్ని విషయాలు రాశాడు. పరమాత్ముడు భూమి మీద పుట్టినప్పుడు ప్రస్తుతం ఉన్న నక్షత్రాలు గాక ఒక ప్రత్యేకమైన నక్షత్రం మీకు కనబడుతుంది అని, దాంతోపాటు మరికొన్ని విషయాలు కూడా పారసీక మత గ్రంథకర్త జొరాస్టర్ జెండ్ అవెస్తా అనే పుస్తకంలో మీకు దొరుకుతుంది. నెట్లో సెర్చ్ చేసినా దొరుకుతుంది. ఈ మాట చెప్పి కొట్టండి వస్తుంది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది కదా, మీకు ఈజీగా క్యాచ్ అయిపోతుంది. 2, చైనా దేశపు భక్తుడు కన్ఫ్యూషియస్ ఆయన కూడా ప్రవచించాడు. పరమాత్ముడు పాలస్తీనాలో పుడతాడు. మానవ జాతి పాప పరిహారార్థమై ప్రాయశ్చిత్తార్థ బలి అయ్యేవాడు భూమికి మధ్య భాగములో పుడతాడు. ఎందుకంటే భూమి అంతటా ఉన్నవాళ్ళు తన బిడ్డలే గనుక అందరి పాపములకు ప్రాయశ్చిత్తము భూమధ్యపురములో పెడతాడు ప్రాణము అని. దేవునికి స్తోత్రం. క్రీస్తుకు పూర్వం 500 ఏండ్ల నాడున్న గౌతమ బుద్ధుడు ప్రవచించాడు. దిగానిక అనేటువంటి గ్రంథములో, దిగానికాయ అని రకరకాలుగా పిలుస్తారు దాన్ని. అందులో గౌతమ బుద్ధుడు తన అవసాన దశలో ప్రవచించాడు. ప్రవచనాత్మకంగా ఒక మాట దగ్గరున్న శిష్యులతో చెప్పాడు, నేను వెళ్ళిన 500 సంవత్సరాలకు భూమధ్య భాగమున మెచయా అనే ఒక మహాబుద్ధుడు పుడతాడు. లోకమంతా ఆయనను అనుసరించాల్సిందే అని గౌతమ బుద్ధుడు ప్రవచించాడు. అట్లాగా కొంతమంది భక్తుల ద్వారా, అలాగే వేద సాహిత్యము వేద రచయితల్లో కూడా చాలామంది జంతు బలులను గురించి మాట్లాడారు. రక్త ప్రోక్షణ గురించి. పాప పరిహారం అంటే రక్త ప్రోక్షణ. రక్తం చిందించకుండా పాప క్షమాపణ కలగదు. వేదం చెప్తుంది తన పాప పరిహారార్థమై ఇంద్రుడు పశువుని బలిచ్చాడు అని. చదవాలి, తెలుసుకోవాలి. అంటే పాప పరిహారార్థం బలి. ఇప్పటికి కూడా జంతు బలులు మీకు తెలిసే ఉన్నాయి. ఆ బలిచ్చే పొట్టేళ్లని వాటిని బలిస్తారు. ఎందుకని అడుగుపోయి, ఎందుకంటే దేవుడికి ఇస్తున్నామండి పాపాలు పోతాయని అంట. పాప పరిహారార్థమై రక్తము చిందించుట అనే ఆ పద్ధతి ఇప్పటిది కాదు. ప్రాచీన 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 ఋషులు, ఆర్య ఋషులు చెప్పినటువంటి వేద సత్యం అది.